ఈరోజు రాష్ట్రంలో కూటమి పాలనలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆరోగ్య వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఒక సంక్షేమ రాజ్యం కోసం ప్రభుత్వాలు ప్రజలకి ఏమి అందుబాటులోకి తెచ్చినా తేకపోయినా సరే ప్రజల హక్కుగా ఉన్నటువంటి విద్య వైద్యం అందుబాటులోకి తేవటం అనేది ప్రభుత్వం తాలూకా బాధ్యత. అలాంటి ఆరోగ్య వ్యవస్థని ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తూ ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్లక్ష్యం వల్ల ఈరోజు రాష్ట్రంలో అనేక చోట్ల ప్రజలు డయేరియా బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. తాజాగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పొగరి గ్రామంలో అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు డయేరియా బారిన పడి వాంతులు విరోచనాలతో బాధపడి అస్వస్థతకు గురై హాస్పిటల్ పాలై ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో అనేక చోట్ల ఇలాంటి సంఘటనలు చూస్తూ ఉన్నాం. గతంలో కూడా విజయనగరం జిల్లాలో ఒకేసారి 450 మంది ప్రజలు డయేరియా బారిన పడి ఎంత ఇబ్బంది పడ్డారో, ఎలా ప్రాణాలు కోల్పోయారో మనం చూసాం. కలుషితమైనటువంటి పాలు తీసుకొని విద్యార్థుల ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. మరి శ్రీకాకుళం జిల్లాలో ఒక కేంద్ర మంత్రి, ఒక రాష్ట్ర మంత్రి ఉండి కూడా ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి అంటే మరి ప్రజల ప్రాణాల పట్ల మీకు ఉన్నటువంటి బాధ్యత ఇదేనా? ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే సరైనటువంటి త్రాగునీరు ఇవ్వకపోవడం వల్ల, నాణ్యమైనటువంటి ఆహారాన్ని మీరు ప్రజలకు అందించకపోవడం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. అంటే ప్రజలు మీకు ఇన్ని ఓట్లు వేసి అధికారం ఇస్తే మీరు కనీసం డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేసే పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం లేదా అని మేము అడుగుతున్నాం. అంటే డ్రింకింగ్ వాటర్, కలుషితమైనటువంటి నీరు త్రాగడం వల్ల ప్రాణాలు కోల్పోతున్నా సరే ప్రభుత్వం స్పందించట్లేదంటే ప్రజల ప్రాణాలంటే మీకు లెక్కలేదా? ఇలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ జరుగుతున్నా సరే మీరు స్పందించడం లేదంటే మరి మీకు ప్రజల ఆరోగ్యం పట్ల కానీ వాళ్ళ ప్రాణాల పట్ల కానీ మీకు ఉన్నటువంటి శ్రద్ధ క్లియర్గా అర్థమవుతుంది. సకల శాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారు ఏం చేస్తున్నారు, దానికి సంబంధిత ఆరోగ్య శాఖ మంత్రి ఏం చేస్తున్నారు? ఎంతసేపు కూడా వాళ్ళ సొంత ప్రయోజనాల కోసమే ఆలోచన చేస్తున్నారు తప్ప ప్రజల ప్రయోజనాల కోసం కానీ ప్రజల ఆరోగ్యం పట్ల కానీ ఏమైనా సరే బాధ్యత ఉందా ప్రభుత్వానికి? మీ సొంత ప్రయోజనాల కోసం పక్కన పెట్టి ప్రజల ప్రయోజనాల కోసం ఆలోచన చేయాలి. మళ్ళీ మళ్ళీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. కనీసమైనటువంటి బేసిక్ ఫెసిలిటీస్ అయినటువంటి డ్రింకింగ్ వాటర్ కానీ, మంచి పాలు ప్రొవైడ్ చేయడం కానీ, సరైనటువంటి ఆహారం అందించడం కూడా ప్రభుత్వం తనకు బాధ్యతని మేము గుర్తు చేస్తున్నాము. దయచేసి వీటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్